హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్. ఇంకా ఈ మూవీ అయితే ఇప్పుడైతే మనకి ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇదైతే మాత్రం పీరియాడిక్ డ్రామా ఫిలిం. ఈ మూవీ అయితే ఇప్పుడైతే మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా మూవీ అయితే ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే మూవీలో రాబిన్ హుడ్ స్టోరీ అయితే చూపిస్తారు. చాలా మంది రాబిన్ హుడ్ తెలిసే ఉంటుంది. మనీ దొంగతనం చేసి ఇంకా పేదలకి అయితే పంచుతా అయితే ఉంటాడు. అయితే ఈ మూవీలో అయితే అలాంటి స్టోరీని అయితే ఏం చూపిరు. దీంట్లో చూపించిన స్టోరీ అయితే రాబిన్ హుడ్ తన ఫ్రెండ్తో ఒక ఫైట్ చేసేటప్పుడు తనైతే మాత్రం చాలా ఘోరంగా అయితే ఇంజూరీ అయితే అవుతాడు. ఆ తర్వాత ఆ ఇంజూరీని ఎలా నయం చేసుకోండి ఇవన్నీ అయితే మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. మూవీలో అయితే మాత్రం బేసిక్గా చాలా అంటే చాలా వైలెన్స్ అయితే ఉంది. ఎంత అంటే చాలా రక్తపాతం అయితే ఉంటుంది. చాలా బ్రూటల్ సీన్స్ కూడా అయితే ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో చూసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఆ సీన్స్ అయితే. ఎంత అంటే మొత్తం ఫుల్ మూవీ అంతా కూడా అయితే ఫుల్ బ్లడ్ పాత్తో అయితే నిండిపోయి అయితే ఉంటుంది. అండ్ దానికి జరిగిన ఇంజూరీ కూడా అయితే మాత్రం చాలా ఫుల్ పెయిన్‌ఫుల్‌గా, అలాగే దానికి ఇంజూరీ అంటే ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా చాలా బ్లడ్ అయితే చూపిస్తారు. కాబట్టి మాత్రం ఈ వయలెన్స్ అయితే మాత్రం చాలా హెవీగా అయితే ఉంటది. కాబట్టి ఇలాంటి వయలెన్స్ చూసే ఇంట్రెస్ట్ లేకపోతే మీరు స్కిప్ చేసుకోవడం బెటర్. నాకైతే మాత్రం మూవీ అయితే యావరేజ్‌గా అయితే అనిపించింది. పెద్దగా అయితే ఏమంత లేదు. జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అంతే. అంటే బేసిక్‌గా నాకు 'రాబిన్ హుడ్' మూవీస్ అయితే పెద్దగా అయితే ఏం చూడల. ఇదే చూసా. నాకైతే మాత్రం ఇదైతే పెద్దగా అయితే ఏమి అంత అనిపియలేదు. జస్ట్ యావరేజ్‌గా అయితే ఉంది. పెద్దగా అయితే ఏమి నచ్చల. జస్ట్ ఆ డ్రామా వరకు అయితే బాగా అనిపించింది. అండ్ కొన్ని వయలెన్స్ సీన్స్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. అవి కూడా బాగా అనిపించాయి. అంతకుమించి అయితే నాకు మూవీలు పెద్దగా అయితే ఏమి అనిపియల. కానీ డ్రామా వరకు అయితే మాత్రం చాలా బాగా అయితే కనెక్ట్ అయితే అయింది. మూవీలో కొన్ని ఎమోషన్స్ కూడా ఇవి కూడా అయితే పర్వాలేదు, బాగానే అనిపిస్తాయి. ఇంక మూవీలో క్వాలిటీ బాగుంటది. కాకపోతే కొన్ని కలర్ గ్రేడింగ్ సీన్స్ ఉంటాయి. అవి అంటే బాగుండవు. అంటే డార్క్ నైట్ సీన్స్‌లో అవి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. అంటే మనకి సరిగ్గా అనిపియవు. అవి తీసేసి మిగిలినవి అయితే మూవీలో క్వాలిటీ ఇవన్నీ అయితే బాగుంటాయి. టెక్నికల్‌గా ఇవన్నీ చూసుకుంటే మూవీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. కాకపోతే మనకి మూవీ స్టోరీ ఆ ప్లాట్ పోయే ముందు అయితే కొద్దిగా స్లోగా అనిపిస్తది. ఇదేదో ఫుల్‌గా యాక్షన్ సీన్స్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు మూవీలో. దాని కారణంగా అయితే మనకి పెద్దగా అయితే బోరింగ్‌గా అనిపిస్తుంటది. మనకి అది పెద్దగా ఎంగేజ్ కూడా చేయదు. కాబట్టి ఇది ఒక డీసెంట్ యావరేజ్ ఫిలిం. చూడాలంటే అమెజాన్ ప్రైమ్‌లో అయితే తెలుగులో కూడా ఉంది, చూసేయండి. ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.